ఈ వరల్డ్ ఆఫ్ ప్రోగ్రామింగ్లోకి అడుగు పెడదాం అనుకుంటున్న ప్రతి ఒక్కరికి వచ్చే ఫస్ట్ డౌట్, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ముందు ఏం నేర్చుకోవాలి, అండ్ లాంగ్ టర్మ్లో ఆలోచించిన అంటే ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఆర్ కెరీర్ పరంగా కానీ ఏదైతే ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో ఆన్సర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా NeoExploreని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేయండి. సో దాట్ నేను పెట్టే ఇన్సైట్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు నాకు సపోర్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్గా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సి, పైథాన్, C++, జావా, వీటిలో దేంతో అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ C++ అండ్ జావా వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఆర్ ప్రొడక్షన్ లెవెల్లో అంటే ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ టు జాబ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడానికి వాటిలో కోడ్ రాయడానికి మోస్ట్లీ జావా ఆర్ C++ఏ వాడతారు. సో అవి నేర్చుకోవడం చాలా బెటర్, కానీ అవి చాలా హార్డ్ ఉంటాయి. స్టార్టింగే మీరు ఆ లాంగ్వేజెస్తో స్టార్ట్ చేస్తే డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. బట్ ఇన్ కేస్ మీ కాలేజ్లో జావా నేర్పిస్తున్నారు, బాగా టీచ్ చేస్తున్నారు, మీకు మంచి గైడెన్స్ ఉంది, డౌట్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు ఆ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయొచ్చు. కానీ త్రూ సెల్ఫ్ లెర్నింగ్ అనుకుంటే మాత్రం స్టార్ట్ విత్ C ఆర్ పైథాన్. అండ్ ఇదే మోస్ట్ రికమెండెడ్ కూడా. C ఆర్ పైథాన్ లాంటి బేసిక్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మీరు ఏదైనా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా వేరేవన్నీ ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నిట్లో ఆల్మోస్ట్ అవే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ కూడా సిమిలర్గా ఉంటుంది. బట్ సింటాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఫస్ట్ C ఆర్ పైథాన్ లాంటి బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నారంటే తర్వాత మీకు నచ్చిన లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకొని స్విచ్ అవ్వచ్చు. కానీ నేర్చుకోవడం అంటే లెర్న్ C in 1 hour ఆర్ లెర్న్ పైథాన్ in 2 hours లాంటి వీడియోస్ చూడడం కాదు. మీరు నేర్చుకునే ఫస్ట్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం టైం తీసుకోండి. కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి అండ్ ప్యారలల్గానే ఇంప్లిమెంట్ చేయాలి. 90% ఆఫ్ స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, కోడ్ చదివితే అర్థమవుతుంది, సో వచ్చేసిందే అనుకుంటారు. కానీ చూడడం వేరు, చేయడం వేరు. మీరు చేసే వరకు అది రాదు. సో ప్యారలల్గా ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయడం అంటే కాలేజ్ ల్యాబ్స్లో చేసినట్టు కోడ్ మెయిల్ చేసుకొని కాపీ పేస్ట్ చేయడం కాదు. అది ఇప్పుడు నడుస్తుందేమో కానీ ముందు ముందు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు లాజిక్ అర్థం చేసుకొని ఓన్గా కోడ్ రాయడానికి ట్రై చేయాలి. ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే వెల్ అండ్ గుడ్, రోజు ప్రాక్టీస్ చేయండి. బట్ అగైన్ ప్రాక్టీస్ అంటే మళ్ళీ చూసి టైప్ చేయడం కాదు. లాజిక్ అర్థం చేసుకొని చూడకుండానే మీ ఐడియాతో కోడ్ రాయండి. మళ్ళీ ఎర్రర్స్ రాగానే బుక్ ఓపెన్ చేయొద్దు. ఏ లైన్లో ఎర్రర్ వచ్చిందో తెలుస్తుంది కదా, సో అది చెక్ చేయండి. అండ్ అక్కడ ఏం మిస్టేక్ ఉందో ఆలోచించండి. ఆలోచించినా అర్థం కాకపోతే యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ గూగుల్. స్టార్టింగ్లో అయితే 99% సింటాక్స్ మిస్టేక్సే అవుతాయి. ప్రింట్ స్టేట్మెంట్లో, స్కాన్ స్టేట్మెంట్లో, ఇఫ్లో, లూప్స్లో. సో ఇలా స్టార్టింగ్ కొన్ని రోజుల వరకు ఈ సింటాక్స్ ఎర్రర్స్ అయితే కామన్, ఎవరికైనా అలానే ఉంటాయి. సో దానివల్ల డిమోటివేట్ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. చీచీ మరి ఇంత సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నానా అనిపిస్తుంది. బట్ చేస్తుంటే సింటాక్స్ మీద పట్టొచ్చేస్తుంది. అప్పుడు లాజిక్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. ఒకవేళ ల్యాప్టాప్ లేకపోతే యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ కాలేజ్ ల్యాబ్స్. అండ్ ఫోన్లో కూడా కోడింగ్ చేయొచ్చు. అంత హ్యాండీగా కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, కానీ స్టిల్ దెర్ ఈస్ అన్ ఆప్షన్. సో అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్పాను, చూడండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. స్టిల్ C ఆర్ పైథాన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రెండిట్లో విచ్ ఈస్ బెటర్ అంటే పైథాన్ కంటే C చాలా హార్డ్ ఉంటుంది. కానీ C లాంగ్వేజ్లో చాలా కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. అవి మీరు ఫ్యూచర్లో జావా ఆర్ C++ లాంటి అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు యూజ్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే కోడింగ్వి MCQs ఉంటాయి కదా, ప్లేస్మెంట్స్ అప్పుడు వస్తాయి. వాటిలో చాలా స్యూడో కోడ్స్ ఇచ్చి ఐదర్ అందులో ఎర్రర్ ఐడెంటిఫై చేయమని ఆర్ అవుట్పుట్ గెస్ చేయమని ఆర్ ఆ కోడ్లో బ్లాంక్ ఇచ్చి ఫిల్ చేయమని అడుగుతారు. సో C నేర్చుకుంటే ఇవి ఈజీ అన్నమాట. బట్ ఎట్ ది సేమ్ టైం C లాంగ్వేజ్ హార్డ్ ఉంటుంది. Cలో కొంచెం కాంప్లెక్స్ సింటాక్స్ ఉంటుంది. ప్రతి లైన్కి సెమీకాలన్ పెట్టాల్సి ఉంటుంది. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్కే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఇంకా నెస్టెడ్ లూప్స్, అరేస్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అయితే వామ్మో ఎర్రర్ల వర్షమే కురుస్తుంది. సెకండ్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్. Cలో మెమరీ మేనేజ్మెంట్ కొంచెం కాంప్లికేటెడ్. మనం రిక్వైర్మెంట్ని బట్టి మ్యాలక్, క్యాలక్ లాంటి ఫంక్షన్స్ యూస్ చేస్తూ మాన్యువల్గా మెమరీని అలొకేట్ ఆర్ డీఅలొకేట్ చేస్తుండాలి. బట్ పైథాన్ వచ్చేసి ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. డైనమిక్గా మెమరీ అలొకేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ముందే మనం మెమరీ ఆర్ బైట్స్ డిఫైన్ చేయాల్సిన పని ఉండదు. అండ్ పైథాన్లో డేటా టైప్స్ కూడా డిఫైన్ చేయాల్సిన పని ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే మనకి కాంపిటేటివ్ కోడింగ్లో హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓన్లీ C లాంగ్వేజ్ యూస్ చేసి డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. రాదని కాదు, చేయడానికి వస్తుంది. చాలామంది Cలోనే DS చేస్తారు కూడా, కానీ
కొంచెం కష్టమే. ఇంకా కాంపిటీటివ్ కోడింగ్ విషయానికొస్తే అందులో క్వెషన్‌కి కరెక్ట్ లాజిక్ వాడి అవుట్‌పుట్ తెప్పించడం పెద్ద కథ గాదు. బట్ దానికి ఆప్టిమైజ్డ్ కోడ్ రాయడమే అతి పెద్ద ఛాలెంజ్. టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఎడ్జ్ టెస్ట్ కేసెస్ ఇవన్నీ అంత ఈజీగా అసలు సాటిస్ఫై అవ్వవు. ఏ లాంగ్వేజ్‌లో రాసినా ఇవి సాటిస్ఫై అవ్వడం పెద్ద హెడేక్. సీలో అయితే ఇంకా బ్రెయిన్ ఫ్రై అయిపోతది. ఊరికే సెగ్మెంటేషన్ ఫాల్ట్ అని, టైమ్ లిమిట్ ఎక్సీడెడ్ అని ఏవేవో ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు సి నేర్చుకున్నా కాంపిటీటివ్ కోడింగ్ చేయాలంటే మళ్ళీ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నా విషయానికే వస్తే మా ఫస్ట్ ఇయర్ సిలబస్‌లోనే సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఉంది. అండ్ బై గాడ్స్ గ్రేస్ మాకు సి ప్రోగ్రామింగ్ నేర్పించిన మ్యామ్ చాలా స్ట్రిక్ట్ అయినా బాగా చెప్పారు. మేబీ ఈరోజు నాకు బేసిక్స్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ప్రోగ్రామింగ్ మీద ఇంత ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడానికి మ్యామ్‌కే క్రెడిట్స్ ఇవ్వాలేమో. సో స్టార్టింగ్ సి నేర్చుకున్నా, సిలోనే కోడ్స్ రాసేదాన్ని, ప్రాక్టీస్ చేసేదాన్ని. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశాక కూడా సీనే యూజ్ చేసేదాన్ని స్టార్టింగ్‌లో. బట్ ఓన్లీ 1, 2 ఆర్ రేర్‌లీ 3 సాల్వ్ చేయగలిగేదాన్ని. ఈ సీతో వచ్చిన ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, సపోజ్ నాకు ఒక క్వెషన్‌కి కోడ్ రాలేదు. సో దానికి ఎక్స్‌ప్లనేషన్ చూద్దామంటే అసలు సీలో వీడియోసే ఉండేవి కావు. మోస్ట్‌లీ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ జావాలోనే ఉంటాయి. వెతికితే పైథాన్ దొరుకుతాయి పర్లేదు. బట్ సి నో వే. సో అలానే కష్టపడుతూ పైథాన్ నేర్చుకున్నా. పైథాన్ వచ్చేసి సెల్ఫ్ లెర్న్డ్. ఓన్లీ త్రూ ఇంటర్నెట్. ఆల్రెడీ సి వచ్చు కాబట్టి పైథాన్ కొంచెం ఈజీ అనిపించింది. బట్ ఇంప్లిమెంటేషన్ వాస్ నాట్ సో ఈజీ. అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ కోడ్ రాసే టైంకి బ్లాంక్. సో అలా ఇలా గూగుల్ హెల్ప్ తీసుకుంటూ కోడ్ చెఫ్‌లో వెరీ ఈజీ కేటగిరీలో కోడ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. స్లోలీ అలా అలా లెవెల్ పెంచుకుంటూ పర్ఫెక్ట్ అయిపోయా. నా కోడింగ్ జర్నీ మొత్తం ఈ వీడియోలో చెప్పాను. యూ కెన్ వాచ్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే సి నేర్చుకుంటే మంచిదే. కానీ త్రూ సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఇబ్బంది అవుతుంది. బట్ ఎవరైనా గైడెన్స్ ఉంటే నేర్చుకోవచ్చు. సెకండ్ వచ్చేసి సి నేర్చుకున్న మళ్ళీ కాంపిటీటివ్ కోడింగ్ కోసం అండ్ డిఎస్ కోసం వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే పైథాన్ ఈస్ బెటర్. ఈజీ టు లెర్న్ ఇట్ బై యోర్ సెల్ఫ్ అండ్ ఇంటర్నెట్లో కూడా సోర్సెస్ ఉంటాయి. యూ క్యాన్ ఇంప్లిమెంట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ కాంపిటీటివ్ కోడింగ్ ఈజీలీ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ పైథాన్ యూస్ చేసే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు కాబట్టి యూ కెన్ ఆల్సో గెట్ గుడ్ కమ్యూనిటీ సపోర్ట్. మరి ప్లేస్మెంట్స్కి పర్లేదా అంటే నాకు తెలిసినంత వరకు హై ప్యాకేజెస్ ఉన్నవి మంచి కంపెనీస్ లైక్ అమెజాన్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. యు ఆర్ ఫ్రీ టు కోడ్ ఇన్ యువర్ కంఫర్టబుల్ లాంగ్వేజ్. బట్ కొన్ని కంపెనీస్ మాత్రం జావానే ప్రిఫర్ చేస్తాయి. సో ఫస్ట్ మీరు పైథాన్ ఆర్ సి నేర్చుకుని వన్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్ అయ్యాక జావా నేర్చుకుని స్విచ్ అయిపోవచ్చు ఆర్ పైథాన్లోనే కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ మై సజెషన్ బెటర్ టు స్టార్ట్ విత్ పైథాన్ అండ్ స్విచ్ టు జావా. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నేను రీసెంట్గానే పైథాన్ కోర్స్ ఒకటి లాంచ్ చేశాను. సో మీరు నా ద్వారా కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ అసలు ఎలా ఉంటుంది కోర్స్ స్ట్రక్చర్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేశాను. అండ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్గా చెక్ చేయండి. నా వీడియోస్లో చెప్పినట్టే కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి దానికి కూడా సింపుల్ బ్రేక్ డౌన్ ఇచ్చాను. సో యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అండ్ ఏబుల్ టు కోడ్. ఇంకా ప్లేస్మెంట్స్ రిలేటెడ్ గైడ్ చేస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీ క్వశ్చన్స్ డౌట్స్ అన్ని కామెంట్స్లో పెట్టండి. అండ్ ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలి అది కూడా కామెంట్స్లో పెట్టండి. అండ్ నాకు కోడింగ్ రిలేటెడ్ గైడెన్స్ ఇస్తూ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ కూడా కొన్ని వీడియోస్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్గా చూడండి. మీకు 100% హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు NeoExplore.